అంశము ఆరోగ్యమిచ్చు దేవుడు. వాక్యము యిర్మీయా 30వ అధ్యాయము 17వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనం ఉదయం నిద్రలేచిన దగ్గర్నుండి మళ్లీ రాత్రి పడుకోబోయే వరకు నిద్రపోయేటప్పుడు కూడా మన శరీర భాగాలు పనిచేస్తూనే ఉంటాయి. మనం చనిపోయే వరకు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది, మెదడు పనిచేస్తూనే ఉంటుంది. శరీర భాగాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. అవన్నీ నిరంతరం పనిచేస్తుంటాయి కాబట్టే మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాము. ఏ ఒక్క శరీర అవయవం సరిగ్గా పనిచేయకపోయినా మనకి నిద్రపట్టదు. దేవుడు మనకు ఆరోగ్యమిచ్చి మనల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తున్నాడు. ఈ విషయం ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? ఒకవేళ నిజంగా ఎవరైనా ఈ విషయాలన్నీ ఆలోచించగలిగితే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి విరిగి నలిగిన హృదయము కలిగి ఉంటారు కదా. కాని ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు? ఇంత ఖరీదైన ఈ శరీరాన్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడు? వెలకట్టలేని ఆరోగ్యాన్ని మనకెందుకు ఇచ్చాడు? దాని వెనుక దేవునికి ఏదైనా ఉద్దేశం ఉందా? మనం ఎలాంటి అంగవైకల్యంతో పుట్టకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో పుట్టటమంటే అది దేవుని కృపే కదా. దేవుని కృప ద్వారా ఆరోగ్యంగా పుట్టిన మనిషికి అనారోగ్యం రావడానికి కారణం ఏమిటి? అందుకు కారణం ఖచ్చితంగా దేవుని పట్ల మనిషి అవిధేయత చూపించడమే. దేవుని పట్ల కృతజ్ఞత చూపించాల్సిన మనిషి అవిధేయత చూపిస్తే దేవుడు ఆరోగ్యం ఎందుకివ్వాలి? మనిషి హృదయంలో చెడు ఉంటే శరీరము దానంతటా అదే రోగాలతో కుళ్ళిపోతుంది. దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని బైబిలు చెప్తుంది. యెహోవాయందు భయభక్తులు గలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతలు 3:7-8. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనలో చెడుతనము ఉండకూడదు. మనలో ఉన్న చెడుతనము మన శరీరాన్ని పాడుచేస్తుంది. తన ఉచిత కృపతో మనల్ని ప్రేమించి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యంతో మనమేం చేస్తున్నాము? కేవలం ధనము సంపాదించటానికే మన ఆరోగ్యాన్ని ఉపయోగిస్తున్నాం కదా. అందుకేనా దేవుడు ఆరోగ్యవంతమైన శరీరాన్ని మనకిచ్చింది? ఆయన పనికోసం, ఆయన కోసం జీవించటానికి కాకపోతే ఇంత విలువైన ఆరోగ్యవంతమైన శరీరాన్ని మనకి ఇవ్వాల్సిన అవసరం దేవునికి ఏమి ఉంటుందో ఆలోచించండి. విచ్చలవిడిగా వ్యభిచారం చేసే వాళ్లకి ఎయిడ్స్ రోగం వస్తుంది కదా. అందుకనే కదా దేవుడు వ్యభిచరించవద్దు అని చెప్పాడు. దేవుని ఆజ్ఞను మీరి వ్యభిచారం చేసి రోగము తెచ్చుకుంటే చనిపోతారు. రోగము తగ్గాలని దేవుని దగ్గరకు వచ్చే వారికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్లు నడుచుకోవాలని వారికి గుర్తుకురాదు. కాబట్టి మనకి కలిగే అనారోగ్యాలన్నిటికీ మనమే కారణం. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఏ రోగమూ మన దరిదాపుల్లోకి రాకుండా దేవుడు మనకు రక్షణ కల్పిస్తాడు. అంతేకాకుండా మనం ప్రశాంతమైన జీవితం జీవించే పరిస్థితులను మనకు మనమే కల్పించుకున్న వారమవుతాము. పరిపూర్ణ ఆరోగ్యముతో ప్రశాంతమైన జీవితం జీవించాలని నీవు కోరుకుంటే దేవుని ఆశ్రయించి చెడుతనము విడిచిపెట్టు. ప్రార్థించుకుందాము. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యముతో మేము ఈ లోకంలో ధనము సంపాదించుకొనుటకు కాక నీ పని చేయుటకు కృపను దయచేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.